ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదలైంది కదా. సో దాని క్వాలిఫికేషన్ ఏంటి అండ్ శాలరీ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేట్స్ అనేది రెడీగా ఉంచుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ టీఎస్ఆర్టీసీ వచ్చేసి 3035 వేకెన్సీస్ అనేది విడుదల చేసింది, అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ డ్రైవర్కి సంబంధించి 2000 పోస్ట్ అండ్ శ్రమిక్స్ 743. ఇక్కడ చూడండి, డిప్యూటీ సూపరింటెండెంట్ వచ్చేసి మెకానిక్ 114 పోస్ట్. సో ఇక్కడ పోస్ట్ అని అన్నీ ఇచ్చారు కదా, చూసుకోండి మీరు ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మనకి పోస్ట్ ఓకే. ఇక్కడ ఫస్ట్ డ్రైవర్స్ అన్నారు కదా, డ్రైవర్స్ అనేది మస్ట్ హ్యావ్ మినిమం 8th or 10th గ్రేడ్, 8th క్లాస్ లేదా 10th క్లాస్ చదివి ఉండాలి విత్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. హెవీ మోటారు డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది, సో అది కంపల్సరీ ఉండాలి. సో వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 40 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శ్రమిక్స్ ఉంది కదా, ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th or 12th గ్రేడ్ చదివి ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 35 ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ కూడా ఉన్నాయి కదా, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్. సో దీంట్లో వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. సో అది దేంట్లో అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండాలి. సో ఏదన్నా యూనివర్సిటీ నుంచి లైక్ జేఎన్టీయూ అదర్ ఏదన్నా యూనివర్సిటీ. డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ వచ్చేసి మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ. సో బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి అండ్ ఏజ్ క్రైటీరియాకి వచ్చేసరికి 21 years నుంచి 35 years ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అదర్ పోస్ట్ కూడా ఉన్నాయి కదా, డిపార్ట్ మేనేజరు మస్ట్ హోల్డ్ బ్యాచిలర్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్. సో ఏజ్కి వచ్చేసరికి సేమే ఉంటుంది అన్నిటికీ. అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్లో ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండాలి. సెక్షన్ ఆఫీసర్ సివిల్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. మెడికల్ ఆఫీసర్ జనరల్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఉండాలి ఏదైనా యూనివర్సిటీ నుంచి. మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ సేమ్ ఎంబీబీఎస్ డిగ్రీ అండ్ హోల్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా అనేది చేసి ఉండాలి. సో ఇక్కడ దీని ఏజ్ విషయానికి వచ్చేసరికి 25 నుంచి 45 ఏజ్ ఉండాలి. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ జనరల్ వచ్చేసరికి 21 నుంచి 40 years అనేది ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ డ్రైవర్ అండ్ అదర్ పొజిషన్ ఎక్స్పెక్టెడ్ 500 అనేది ఫర్ ఓసీ అండ్ బీసీ కేటగిరీస్కి అండ్ అప్రాక్సిమేట్లీ 200 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి 200. ఓకే, సో ఇది ఫైనల్ అమౌంట్ ఏం కాదు. సో చెప్పలేము, మేబీ అది ఇవ్వచ్చు లేదా చేంజ్ చేస్తుంది కూడా నోటిఫికేషన్లో. అప్లికేషన్ డేట్ వచ్చి అనౌన్స్ చేస్తారు ఈ మంత్లో, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మంత్ ఎండ్ వరకు. అండ్ ఇక్కడ మనం అప్లై చేసుకునే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇది. సో అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో కొంచెం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. సో చాలామందికి ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళకి. సో మీ నుండి నేను కోరుకునేది ఇది ఒక్కటే, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అనేది అన్నీ చూసి రెడీగా పెట్టుకొని అండ్ 10th మెమోలో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో మీకు 10th మెమోలో సేమ్ ఆధార్లో కూడా అట్లనే ఉండాలి. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏదన్నా సర్నేమ్ అట్లా మిస్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ చూసుకోండి. సో మీరు అన్నీ కరెక్ట్ చూసుకుంటే ఏంటంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు మనకి పోస్ట్ అనేది పడినప్పుడు. సో తర్వాత మీరు అప్పుడు చూసుకుంటే ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ డేట్ కానీ మంత్ కానీ మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అన్నీ ముందే టైం ఉంది కాబట్టి ఇంకా రిలీజ్ కాలేదు, అవుతుంది. ఇప్పుడు మీరు ఏమైనా చేంజెస్ ఉంటే కరెక్షన్ చేసుకొని పెట్టుకోండి. ఏదైనా 10th మెమో ప్రకారమే అన్నీ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బట్ వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.